దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సిలువ ధ్యానాలలోని ఈ ప్రార్థనా కోరికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయనలో నేరమేమీ లేదని, పాపమేమీ లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది సాక్ష్యం చెప్పారు. ఆయనలో పాపమేమీ లేదు. పాపము లేనటువంటి, శాపము లేనటువంటి, దోషము లేనటువంటి ఆయనను దోషిగా నిలువబెట్టారు. సిలువపై శిక్ష విధించి సిలువలో మరణించేలా ఆయనకు మరణ శిక్ష విధించారు. వాక్యములో మనం గమనిస్తే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఆయనను గురించి 7 సాక్ష్యం చెప్పారు. ఆయనలో పాపమేమీ లేదు. చూడండి, మొదటి వారు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు, ఆయనలో పాపమేమీ కానీ ఆయన పాపిగా చేయబడ్డాడు. ఎందుకని? మన పాపములను తీసివేయుటకు, సర్వ మానవాళి పాపములను పరిహరించుటకు. అందుకే కొన్నిసార్లు కొందరి జీవితాలు మనం చూస్తూ ఉంటాం. వారికి ఏమాత్రం సుఖం లేకపోయినా, వారికి ఏమాత్రం సంతోషం లేకపోయినా, పిల్లల కోసం చెప్పాలి, ఏమవుతుంటారు? బ్రతుకుతూ ఉంటారు, ఓర్చుకుంటూ ఉంటారు, సహిస్తూ ఉంటారు. ఇది దైవ లక్షణం, గుర్తుపెట్టుకోండి. ఆయనలో పాపము లేకపోయినా, ఆయన ద్వారా పాపము తీసివేయబడి సర్వ మానవులు పరిశుద్ధులు కావాలని ఆయన పాపిగా చేయబడ్డాడు. అలాగే అదే అధ్యాయం చూడండి, 5వ వచనం. ఇప్పుడు చదువుకున్నాం కదా, 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే. ఆయన తండ్రి ఆజ్ఞను ఎక్కడ అతిక్రమించను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తండ్రి చిత్తాన్ని ఎక్కడా కూడా తూచా తప్పకుండా నెరవేర్చి తండ్రి యొద్దకు చేరుకున్నాడు. ఇక చూడండి, పేతురు గారు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయనలో పాపము లేదు. యోహాను గారు చెప్పారు. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? అపోస్తుడైన పేతురుగా. పేతురు అంటున్నాడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. తర్వాత మాట, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపబడినప్పటికీ న్యాయము తీర్చు దేవునికి తన్ను తాను చూసారా? ప్రభువు తనను తానే తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయనలో పాపము నేరము ఏమీయూ. 3వ వ్యక్తిని చూస్తాం, చూడండి. అపోస్తులైన పౌలుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, ఇక్కడికి రా, నీ సీట్ నింపుంది. ఇక్కడికి రా, కూర్చో. ఎవరంటారు? నీ సీట్లోకి నువ్వు రమ్మా, నువ్వు సీట్లోకి రా. ఇక్కడ నీ సీట్ నీ కాలు. ఆ అపోస్తులైన
హెబ్రీయులకు రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహా అనుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వానిగా ఉన్నాడు. పాపము లేని వాడిగా ఉన్నాడు. మన వలె ఆయన శోధింపబడినను ఆయనలో పాపము లేని వాడిగా ఉన్నాడు. శోధనలు వచ్చిన పాపములో పడకూడదండి. యేసేపుకు శోధన వచ్చింది, ఏం చేశాడు ఆయన? పాపములో పడల, పాపం వైపు చూడల. ఒక మంచి అవకాశం వచ్చిందనే పాపపు ఆలోచన చేయాల. యేసు ప్రభు వారు కూడా నువ్వు అలా నిలబడితే నీ పక్షాన ఆయన ఉంటాడు. ఆమేన్. నీవు పాపాన్ని వదిలిపెట్టి ప్రభు వైపు నిలవబడగలిగితే ప్రభు నీ వైపు నిలవబడతాడు. చూడండి, ఆయనలో పాపం లేకపోయినా తండ్రికి అప్పగించుకొని దోషము లేకపోయిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నువ్వు నేను ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. చాలా మంది ఈ విశ్వాస జీవితంలో కూడా తప్పిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చిత్తం, వాళ్ళకు అనుకూలమైంది, వాళ్ళకు కావలసిన దాన్ని చేయడం. అది చాలా తప్పండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసిన వారు అయ్యున్నా. చూడండి, మనతో సహా అనుభవం లేనివాడు కాదు గాని, చదువుమా, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా, పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుకనే ప్రభువారు ఆయన పరిశుద్ధునిగా తన విశ్వాస యాత్రను ముగించుకున్నాడు. వాక్యములో చూడండి, పిలాతు యొక్క తీర్పు కూడా ఆ రీతిగానే ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధి. తన చేతులు కడుక్కున్నాడు. ఆయనలో పాపం లేదని పిలాతుకు బాగా తెలుసు. కానీ ప్రజల కొరకు తీర్పు తీరుస్తూ ఈ పాపంలో నాకు భాగము లేకుండా ఉండాలని తన చేతులను కడుక్కున్నాడు. ఇంకా చూడండి, లూకాసు వార్తలో ఇంకా చక్కగా వ్రాయబడి, లూకాసు వార్త 23వ అధ్యాయం 22-23 వచనాలు. పిలాతు ప్రధాన యాజకులతో జన సమూహములతో ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. చదువుమా. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యోదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని ఆయనకి ఎన్నో నెపాలు చెబుతున్నారు. పిలాతు రోమా గవర్నర్, రోమా ప్రభుత్వపు గవర్నర్. ఆయన ఎదుట యేసయ్యను నిలువబెట్టారు. యేసయ్యను గురించి ఆయన విచారణ చేస్తే ఎక్కడ నేరము ఆయనలో కనబడనే. మరి పిలాతు ఎందుకని తీర్పు తీర్చలేకపోయాడు? అమ్మా, ఆనాటి ప్రజలందరూ గట్టిగా కేకలేస్తున్నారంట. ఏమని? ఆయనను సిలువ వేయి. ఈయన అల్లరి లేపుతున్నాడు దేశమంతా. ఆయన మీద నేరం మోపారు. నేరం మోపిన శిక్ష వేసే అధికారి న్యాయంగా శిక్ష
వేయాలి. ఒకవేళ ఎవరైనా నేరం మోపినా అది జడ్జి దృష్టిలో, తీర్పు తీర్చే ఆ యొక్క న్యాయాధిపతి దృష్టిలో అది అన్యాయం అయితే న్యాయం వైపే తీర్చాలి. కానీ ఇది ఏ లోకం? న్యాయం కనపడే లోకము. చూడండి ఆ మాట చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఒక్క నిమిషం. 9వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యెహోవా కన్ను ఏ రాజ్యం అంటే ఇది? పాపిష్టి రాజ్యం. అందుకనే పాపానికి బలం ఎక్కువ, పాపులకు సపోర్ట్ ఎక్కువ, పాపులకు స్నేహితులు ఎక్కువ, పాపం వైపు నిలబడే వారి సంఖ్య ఎక్కువ. మంచికెళ్ళి నిలబడాలి. యేసు ప్రభువారు ఆయనలో ఏ నేరం లేదని అందరికీ తెలిసిన ఏ ఒక్కరు ఆయనకు సపోర్టుగా నిలబడిన వారు. కొన్నిసార్లు ఈ లోకంలో దేవుని బిడ్డలకు కూడా ఇదే పరిస్థితులు వస్తాయి. ఎవరు వారి పక్షాన ఉండరు, ఎవరు వారికి సహాయమో చెయ్యరు. అయితే నువ్వు ఇప్పుడు గుర్తెరగాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఆయన పిలాతు ఎదుట నిలువబడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనకు సపోర్టు చేయరు, ఏ ఒక్కరు కూడా ఆయన పక్షాన మాట్లాడరు. కానీ ఆయన పిలాతుకు కూడా భయపడలేదు. ఆమె అయితే పిలాతుకు ఒక సంగతి తెలియదు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు రేపు 2వ రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను పిలాతు చూస్తాడు. ఆమె ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. ఇక తీర్పు దినం ఉంది. అప్పుడు మనుషులందరూ ప్రోగు చేయబడతారు, యేసయ్య ఎదుట నిలవబడతారు. చూడండి, ఆ నిలవబడిన గుంపులో పిలాతు కూడా ఉంటాడు. ఆమె ఉన్నప్పుడు యేసయ్యను చూసి గుండె కొట్టుకుంటారు. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. యేసు ప్రభువారిని చూసి ఆ దినాన్ని అందరూ గుండె మీద కొట్టుకుంటారు. ఏమని తెలుసు? అయ్యో మేము ఎంత పాపము చేస్తాం. పిలాతుకు తెలియదండి. ఆనాటి దినాల పిలాతుకు తెలియక ఆ పిలాతు అన్యాయపు తీర్పు తీర్చాడు. అన్యాయపు తీర్పు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందడానికి మనమందరము యేసయ్య ఎదుట ప్రత్యక్షము ఎదుట నిలువబడతాం. అందరూ నిలువబడతాం. ఒక అబ్బాయి అడిగాడంట సండే స్కూల్ ఈ మాట చెప్తే, అందరు ఆడ నిలబడతారండి, సముద్రంలో పడి చచ్చిపోయిన వాడు ఎక్కడ వచ్చి నిలబడతాడు అని. ఎంత డౌట్ చూడాలి. ఎక్కడో సముద్రంలోకి వెళ్ళారు, ఈత కొట్టుతున్నారు, మునుగుతున్నారు, అనుకోకుండా ప్రమాదంలో చనిపోయారు. ఆడెక్కడ ఉంటాడు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది, సముద్రము తన మృతులను తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తాడంట. ఆమె ఎవరమ్మా చెప్పండి? చూసా, సముద్రం తమ మృతులను, ప్రకటన గ్రంథంలో చదువుమా, బలి పెట్టావమ్మా. సముద్రము తనలోనున్న మృతులను ఏం చేస్తాడో తీసుకొచ్చి. ఎందుకని? సముద్రము ఆయన సృష్టి. చప్పట్లు కొట్టి ప్రభుత్వం.
సముద్రాన్ని సృజించింది ఎవరు? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించి, తర్వాత చదువుమా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండాను, చీకటి అగాధ జలముల పైన. అందుకనే అమ్మా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, యేసయ్య ఆయన శిష్యులు కలిసి సముద్రంలో వాడలో ప్రయాణము చేస్తుంటే వెంటనే సముద్రం యొక్క అలలు విపరీతంగా వచ్చాయి. విపరీతమైన అలలతో వాడ సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. యేసు ప్రభుని శిష్యులు వచ్చి లేపారు, బోధకుడా మేము మునిగిపోతున్నాం, నీకు చింత? వెంటనే ప్రభు లేచి, అక్కడ రాయబడింది, ఆయన సముద్రమును గద్దించారు. ఎవరిని? గాలిని గద్దించారు, అలలను గద్దించారు. ఇప్పుడు గద్దిస్తే ఊరకున్నాయంటే అర్థమైంది, ఆయనకు అవి ఏమయ్యాయి? లోబడినాయి. ఆమె ఎవరు లోబడింది? అంత గొప్ప సముద్రం కూడా దేవుడు గద్దిస్తే లోబడి. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా ఒక పాస్టర్ గారు నేను మాట్లాడతాను, ఆ రోజుల్లో కాకులతోటి ఏలియాకు దేవుడు ఏమన్నాడు? అంటాడు కదా అని అన్నాడు, పక్షులన్నిటిలో కల్లా, మా భూమి మీద ఉన్న పక్షులన్నిటిలో కల్లా కాకులు దొంగయంట. కాకులు అదేం సార్ అట్లా అన్నారు? అవునయ్యా, కాకులు ఎక్కడుండి చూస్తాయో, నువ్వు మాంసం కొడుకుంటుంటే, మాంసాన్ని శుద్ధి చేస్తుంటే, చేపలను శుద్ధి చేస్తుంటే అవి ఎక్కడుండి చూస్తాయో, మనల్ని క్షణంలో వచ్చి ఒక మొక్క తీసుకొని పావురం అంత తేలిగ్గా రానే, పిచ్చుకలంత తేలిగ్గా అని మా ఇంటి ఎదురాం పాపం ఇంత లావు చేపలు తెచ్చుకొని అంత కడిగి శుద్ధి చేసి అట్లా పెట్టి ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పు ఇంత మొక్క. కాకులు పక్షులన్నిటిలో కల్లా చెప్పండి అని ఏమన్నాడు తెలుసా? అట్లాంటి దొంగోటిని కూడా దేవుడు లైన్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఏలియాకి తీసుకెళ్ళు, ఇవ్వు, మరల కాముగా. కాకి మాంసం అంటే ఎంతో ఇష్టం. ఒక ముక్క మింగి తీసుకొచ్చింది అలా లేదు. దేవుడు చెప్పిన ప్రకారం ఉదయములను సాయంత్రం ప్రతిరోజు రొట్టె మాంసం భద్రంగా తీసుకొచ్చి ఏలియాకు అప్పగించి, అట్లాంటి దొంగ కాకులను కూడా దేవుడు ఆడబెట్టాడు, లైన్లో పెడితే ఈ మానవుడు లైన్లోకి రావట్లేదయ్యా అన్నాడు. ఆమె మానవుడు కాకంత సులువైన జీవి కాదు మానవుడు. మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మానవునికి దేవుడు అందం ఇచ్చాడు, మానవునికి దేవుడు ఐశ్వర్యము ఇచ్చాడు. కాకి మిద్దె ఉందా? ఉందమ్మా, నీకుంది మిద్దె కదా. కాకి వస్త్రాలు ఉన్నాయా? నీకు ఇచ్చాడు వస్త్రం. కాకి సమయానికి సిద్ధపరిచిన ఆహారము ఆయన ఇచ్చాడే గాని అవి కూర్చుకునే అవకాశము ఆయన ఇచ్చినవి అవి ఏం చేస్తున్నాయి? తింటాం. మరి మా ఈరోజు ఒక టైపు చెప్పాలి. నిన్ననే నాకు తెలుస్తుంటాయి, మీరు అనుకుంటా రోజు సాంబారే అని అన్నారు. సరే రేపు మారుద్దాంలే అనుకుంటున్నా. మారుద్దా, మీ నాలుగు కూడా కొంచెం టేస్ట్ మొక్క మాత్రం లేదు మళ్ళీ అనుకుంటుందేమో. ఈ 40 దినాలు మొక్క దానికి నేనేమి మంచిగుంటది ఆరోగ్యం. గమనించనట్టి కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. బైబిల్ ఏముందో తెలుసా? లోకమంతా కరువు అంట, కానీ ఏలియాకు కరువు
ఈ మాట విన్నప్పుడు ఎంత ఆనందం. లోకమంతా కరువు రావచ్చు కానీ దేవుని బిడ్డలకు కరువు రాని కూడా నువ్వెక్కడ ఎక్కడ నీ దగ్గరికి ఆయన సమకూర్చే దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఆయనలో పాపం లేకపోయినా పిలాతు ఒక తీర్పు తీర్చాడు. ఏమని? ఈయనకు సిలువ వేయ. సిలువ వేసే నేరం ఆయన ఏమీ చేయాలి కానీ తీర్పు తీర్చాడు. లోకం అలా ఉంటుంది. కొన్నిసార్లు నీకు ఎవ్వరు సహాయం చేయరు, కొన్నిసార్లు నీకు ఎవ్వరు తోడు రాను, కొన్నిసార్లు అన్యాయంగా నీ మీదికి శిక్ష వచ్చింది. అయినా న్యాయంగా చూస్తున్న దేవునికి నిన్ను నీవు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. చూడండి, ఇక్కడ పిలాతు భార్య కూడా ఒక లెటర్ పంపింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, ఎవరు? పిలాతుకు భార్య లెటర్ పంపి, అమ్మా నువ్వు ఎప్పుడన్నా ఇట్లాంటి లెటర్లు పంపావా? అయ్యో నువ్వు మొత్తం ఏం మర్చిపోకుండా మొత్తం చేసుకుని ఈ లెటర్లు పంపుతావు కదా. పిలాతు భార్య పిలాతుకి ఏం పంపింది తెలుసా? అయ్యా, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డానయ్యా, కాబట్టి నువ్వు ఆ నీతిమంతుని జోలికి. అమ్మా, ఇప్పుడు ఒక రహస్యం చెప్తామే. నీ భర్త కంటే, చెప్పండి, నోటితో చెప్పండి, నువ్వు ఎలా ఉండాలి? నీ భర్త కంటే, చెప్పండి, నీ భర్త కంటే నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తే నీ భర్త యొక్క క్షేమమును చూస్తావు. నీ భర్తకు క్షేమమైన సలహాలు ఇచ్చేదానిగా ఉంటావు. చప్పట్లు కొట్టి ఏం చేస్తే నీ భర్త కంటే, లోకమందరికంటే కాదులే, నీ భర్త కంటే ఎక్కువగా నువ్వు ఏం చేయాలి? నాదే పైసే అయ్యాయ మా ఇంట్లో అంటది ఒక ఆమె. ఇంట్లోనంట ఏందంట, అందరికంటే నాదే. ఇంకొక బయటకు వచ్చిన మా ఆయనకి ఏం తెలియదు, పనికి మాలిన మాట తెలియకపోయినా మా నీ నోట మీ ఆయనకి ఏం తెలియదనే మాట నీ నోట కదా. అలా అనకూడదు. పిలాతు భార్య ఎంత మంచి సలహా ఇస్తుందో పిలాతుకు. అందుకనే ఒక గొప్ప కవి ఏమి రాశాడంటే స్త్రీ గురించి, అమ్మా ఓచేసు మాత అంట. పాస్టర్ గారి కూతురు చెప్పు, ఓచేసు అంటే అన్నం పెట్టేటప్పుడు స్త్రీ తల్లిలాగా, అక్కడ నోరు తెస్తుంటే తల్లిలాగా పెట్టాలి. ఆమె ఓచేసు మాత. మాత అంటే అమ్మ. అన్నం పెట్టేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తల్లిలాగా పెట్టాలి. భార్య కాదు, అన్నం పెట్టేటప్పుడు నువ్వు భార్య కాదు. ఎలా పెట్టాలి? పెడుతున్నావా? నువ్వు తల్లిలాగా పెడుతున్నావా? ఉల్లిలాగా పెడుతున్నావు? ఎంత పెడుతున్నావు? తల్లి పిల్లల్ని కొసిరి తిను తిను తినని నువ్వు పెడుతున్నావు. అట్లా అమ్మా వచ్చేసు సలహాలు ఇచ్చేటప్పుడు అంట మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. ఆమె మంత్రి ఎలా రాజుకు మంచి సలహాలు ఇస్తాడో నువ్వు కూడా చెప్పాలి అలాంటి మంచి సలహా. రాత్రి ఆ దైవజనుడు చెప్పాడు, జోరి మా చెవులో వాళ్ళు ఎట్లా ఎట్లా నువ్వేం చేయాలి, నువ్వేంటి పనికిరా, ఎప్పుడు నీ భర్తను వాళ్ళ జోరీగలాగా కొసరమాక మంచిగా సలహాలు. అది మా ఒక స్త్రీకి ఉండవలసినటువంటి ధన్యకరమైన జీవితం. పిలాతుకు భార్య ఏం సలహా ఇచ్చింది? అయ్యా, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోమాక. ఈ రాత్రి కల్లో ఆయన నాకు కనపడ్డాడు. అయ్యా, ఆయన నీతిమంతుడని నాకు అర్థము. ఈ సలహా ఎప్పుడు కూడా పొరపాటున నీ భర్త గొడవ పెంచే సలహా
నువ్వు ఎన్నడూ ఇవ్వకూడదు. ఎప్పుడు వచ్చింది ఇలాంటి సలహా చెప్పాను? నీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి. చెప్పండి, ఎవరికంటే? ముందు ఆడ చూసుకోండి. నీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేసేలా ఉండాలి. అప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తావు. పిలాతు భార్య రేపు తీర్పు దినాన యేసయ్య దగ్గర కనికరము పొందుంది. చప్పట్లు కొట్టి ప్రభువును నువ్వు నేను కనికరం పొందాలంటే కనికరము కలిగిన సలహాలే ఇవ్వాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయములోకి చూడండి. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఆ మాట చెప్పాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము. కొంతమంది కనికరం ఉన్నదండి, కఠినం ఉంటుంది. పిలాతు భార్యకు అసలు వాస్తవంగా అవసరమో లేదు, కానీ చక్కగా ఒక మంచి సలహా ఇచ్చిందయ్యా, నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దయ్యా. ఎలా తెలిసింది నీతిమంతుడని? రాత్రి కలలో నాకు ఇప్పుడు చెప్ప. మరి పిలాతుకి ఎందుకు కనపడా? అసలు కనపడాల్సింది ఎవరికి? అసలు సమస్య పోతుంది. కనపడాల్సింది ఎవరికి? ఒక మా ప్రార్థన చేస్తురమ్మని పిలిస్తే సేవకుడు పోయి అన్నాడంట. చర్చిలో అటు నిలబడి, అమ్మ మీ ఇంట్లో దయ్యం ఉంది. ఏముంది? దయ్యం ఉంది. నేను వచ్చి ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాను, మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా అన్నాడు. ఎవరు? సేవకు. అడిగితే ఆమెనంట, దయ్యం ఉంది చెప్పిన సంగతి దేవుడు దయ్యం ఉంది చెప్పిండు కదా, నా అడ్రస్ కూడా దేవుడిని అడుగు, ఆయన చెబుతాడు అని. చూసా, ఇవన్నీ సరి అయిన క్రమము. పిలాతు భార్యకు దేవుడు తెలియజేశాడు కదా, మరి పిలాతుకి ఎందుకు తెలియజేయాల? ఇప్పుడే చెప్పే ఆన్సరు, పిలాతు కంటే పిలాతు భార్య చెప్పాలి ప్రార్థనా పరురాలు. ఆమె నీ ఇంట్లో ఈ ధన్యత ఉందా? నీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తాననే సాక్ష్యం ఉందా? నీ భర్త కంటే నువ్వు నెమ్మదస్తురాలివనే సాక్ష్యం ఉందా? నీ భర్త కంటే నువ్వు నీతివంతురాలివనే సాక్ష్యం ఉందా? నీ భర్త కంటే నువ్వు సమాధాన పరిచేదానివని సాక్ష్యం ఉందా? మాకు రాయితో మాట్లాడితే బాగుంది అనిపించుకుంటున్నావా? ఆలోచించాలి. కొంతమంది ఉంటారు కదా, ఉంటారు ఇంటికి వెళ్ళిపోమాక, లేకపోతే ఆయన ఉంటాయి ఇంటి దగ్గరికి వెళ్ళమాక, ఆయన లేకపోతే ఎక్కడుంది నీ స్థాయి, నీ స్థితి? పిలాతు భార్యకు పిలాతు కంటే ఆత్మీయ జ్ఞానము ఎట్లొచ్చిందమ్మా? పిలాతు కంటే ఆమె నీతిమంతురాలు. ఆమె నువ్వు నీ ఇంట్లో నీ భర్త కంటే నీ బిడ్డల కంటే చెప్పాలి నువ్వు ఎక్కువ ప్రార్థనా పరురాలిగా ఉండు. నువ్వు అద్భుతంగా మంచి సలహాలు ఇతరులకు ఇస్తా. చూడండి, ఇంకొక ఆయన మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తీసుకొని పోయి, నేను పాపము లేని ఆయన్ను అపరాధము లేని నిరపరాధిని అప్పగించానయ్యా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా. చూసా, ఇస్కరియోతు యోధ ఇప్పుడు కళ్ళు తెరిచాడు. అంటున్నాడయ్యా, నేను నిరపరాధిని, రక్తాన్ని అప్పగించానయ్యా. అంటే యేసయ్యలో పాపము, అపరాధము, నిరపరాధి. ఈ డబ్బులు తీసుకోండి, ఆయనను విడిచిపెట్టండి. మా నేను అప్పుడప్పుడు ఇంకొక మాట చెప్తే ఏంటో తెలుసా? ఇస్కరియోతు యోధ అప్పగించకపోయినా యేసయ్యను, ఆయన వచ్చింది సిలువ కొరకే గనుక ఇంకొకరు ఎవరన్నా
అప్పగించేవాడు. ఆ పాపము ఇస్కరియోతు యోధా చెయ్యనే చేయకు. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు చెప్పాను, ఏమన్నా తెలుసా, ఫెయిల్ అయ్యేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, అది నువ్వే ఎందుకు ఉండాలి? ఫెయిల్ అయ్యేవాడు ఉంటారు, నువ్వు ఉండ మాకు అందులో. ఆమె అట్లా ఎవరికి వాళ్ళ అనుకుంటే అసలు ఫెయిల్ అయ్యేవాడు ఎవడు? ఇస్కరియోతు యోధా యేసయ్య శిష్యుడమ్మా, ఏనెందుకు అప్పగియాలి? ఎవడో ఒకడు అప్పగిస్తాం. ఎందుకని? ఆయన వచ్చింది లోక పాపములను మోసుకొని పోవడానికి కదా. ఆ కార్యం యేసయ్య శిష్యుడు ఎందుకు చేయాలి? ఆలోచించండి. ఒక దేశంలో ఒక రాజు జైల్లో ఉన్న వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి, నీ పేరేంట్రా, నీ పేరేంట్రా, నువ్వేం చేసావని అందరిని అడుగుతుంటే ఒకరి దగ్గరికి వచ్చేలకి, నా పేరు పీటర్ పాలయ్య అన్నాడు. ఏ పేరు? పీటర్ పాల్ అంటే పేతురు పౌలు ఇద్దరు వాళ్ళు. అర్థమైందా? పేతురు. ఆ రాజు పేరు కూడా పీటర్ పాల్ అంట. రాజు పేరు. అప్పుడు అన్నాడంటారే, నా పేరు పెట్టుకున్నావురా, నీ బ్రతుకేమో మార్చుకో, నీ బ్రతుకేమో ఖైదీగా ఉన్నావు, పేరేమో నా పేరు. నిన్ను ఇప్పుడు వదిలిపెడతాం, విడిపిస్తాం, నీ బ్రతుకు మార్చుకుంటావా అని అంటూ వాడన్నాడంట. బయటికి ఎందుకు గొడవలయ్యా? ఎవడుంటే ఏ గొడవ? కొంతమంది అట్టాటోళ్ళు తెలుసా, సమయానికి జైల్లో సమయానికి భోజనం పెడతారు. ఇప్పుడు బయట తిరిగితే భోజనం ఉంటుందా? మా పని చేయనోడికి భోజనం ఉంటుందా? టయానికి భోజనం. ఇప్పుడు వాళ్ళకు కూడా టీవీలు పెట్టి వాళ్ళకు కూడా సోపులు ఇస్తుండ్రు, వాళ్ళకు కూడా నీకు కావలసినవన్నీ చూసారా. ఆయన అన్నాడంట, నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. నా పేరు పెట్టుకున్నా, పీటర్ పాల్ అనగానే నాకు ఎంతో బాధగా ఉంది. నువ్వు క్రైస్తవుని పేరు పెట్టుకొని జైల్లో ఉంటున్నా. ఆలోచించండి. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఇస్కరియోతు యోధా యేసయ్య శిష్యుడు. అతను ఎందుకు అప్పగియాలి? ఎవడో ఒకడు అప్పగిస్తాడు. ఆ అప్పగించేది యేసయ్య శిష్యుడై ఉండకూడదు. ఎవడో ఒకడు అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతాడు, అది కాదు. యేసయ్య బిడ్డగా ఉంటూ నువ్వు ఆ పని ప్రార్థనకు వస్తూ నువ్వు ఆ పని చేయకూడదు. ప్రార్థనకు వస్తూ ప్రార్థన క్రమంలో ఉంటూ దేవుని బిడ్డలని ముద్ర వేసుకొని నువ్వు పాపము చేయకూడదు. బాగా బాధేసే విషయం ఏంటో తెలుసా? ఆ దాసు చెబుతున్నాడు ఏమని, బ్రాంతి షాప్ కల్లా నార్చెపల్లిలో ఎక్కువయ్యా, అది ఇంటే నాకు ఎంత బాధేసిందో. బ్రాంతి షాప్ రోడ్డంతా నీవు, ఏం చెప్పాలి? గొడవాడేనా నేను ఆయనతో? మరి సంఖ్య మనవాళ్ళదే, ఏం చెప్పాలి? తొలగించుకొని వెళ్ళిపో. ఎవడో ఒకడు ఉంటాడు ఆ రోడ్డున, నువ్వెందుకు ఉండాలి? ఆలోచించండి. నశించిపోయే గుంపు ఎక్కువ మందేనంట. ప్రభు చెప్పాడు కదా, విశాల మార్గమున వెళ్ళేవారు అనేకులు, వాళ్ళలో నువ్వు ఉండమాట. అవునే, నేను ప్రతిమాలేదు ఏంటంటే నశించిపోయే వాళ్ళు ఉంటారు. ఆ సంఖ్యలో నువ్వు నేను మనము ఉండాలి. యోధా ఎందుకు ఉండాలి? ప్రభువును అప్పగించే వాళ్ళు 12 మంది శిష్యుల్లో ఒకడు ఆ పని చేయడమే. చూడండి ఇంకా వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున ప్రేగులు. ఇస్కరియోతు యోధా ఎట్లా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఊరి. ఎంత అన్యాయం మీరు చెప్పకపోతే.
మా యేసయ్యను అప్పగించింది ఎవరు? దేవుడు గారు చెప్తారు అన్నట్లుంది. యోధ ఎలా చనిపోయాడు? ఆయనకు శిక్ష పడగా చూసి ఉరి వేసుకొని, మరి ప్రేగులు బయటకు వచ్చాయి, బద్దలైపోయాడు. బాగా లావు అంట మనోడు, బాగా తిని లావు. ఆ ఉరి వేసుకుంటా పాముడు దిగి క్రింద పడి నడుములిరిగి పేగులు పొట్ట పగిలింది. అది ఏమై చెప్పినట్టు ఏం పగిలింది? పొట్ట పగిలి పేగులు. శిష్యుడిగా ఉండి ఆ చావడము ఎంత విచారకరం, ఎంత విచారకరం. ప్రార్థనకు వస్తూ నీలో ఇంకా శాపం ఉండే ఎంత బాధ. ప్రార్థిస్తూ ప్రార్థన సంఘములో ఉంటూ నీలో ఇంకా శాపం ఉంటే ఎంత బాధ. ఆలోచించు. ప్రభు ఎలా జ్ఞానము లేని వానిగా, పాపము లేని వానిగా జీవించాడు. ఆయన బిడ్డలమైన మనం ఈ లోకములో పాపము లేని వారిగానే జీవించుదుముగాక. ఎవరికి ఇంకొక ఆయన చెప్పాడు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41 వచ్చిన. అయితే రెండవ వాడు, అమ్మ అందరూ తీయండి బైబిల్, ఒకరు చదువుతుంటే అందరూ మూసేస్తున్నారు. తీయండి, అందరూ తీయండి, ఆ మాట అవసరం. నాకు లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41 వచ్చిన. చదవమ్మా. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము. అంటే దొంగ కూడా యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? మనకు ఇది న్యాయమే. ఎందుకు చెప్పండి? వారు దొంగలు కాబట్టి శిక్ష రావడము అంటున్నాడు. రెండవ మొదటి వాడిని గద్దించి రెండో దొంగ అంటున్నాడు మనకిది న్యాయమే, కానీ ఆయన ఏ న్యారము. చూసారా? న్యారము లేని ప్రభు న్యారముగా చేయబడ్డాడు. కొన్నిసార్లు దేవుని పిల్లల మీదకి తప్పు చేయకపోయినా నిందలు వస్తాయి, పాపము చేయకపోయినా శోధన వచ్చింది, తప్పు చేయకపోయినా శిక్ష వచ్చింది. అయితే తండ్రికి నీవు అప్పగించుకో, తండ్రికి నీవు అప్పగించుకో. ఒక దేశంలో ఒక యవ్వనస్తుడు చాలా చాలా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాడు. అలా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు తను వెళుతూ ప్రయాణంలో ఉండగా ఒక అతన్ని వేరే వాళ్ళు కత్తితో పొడిచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మన ప్రాణంలో ఉన్నాడు. ఈ వెళ్ళే వ్యక్తి దేవుని బట్టి ఆగి ఆ కొర ప్రాణముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాహం 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 నీళ్ళని కేకలేస్తుంటే తన దగ్గర ఉన్న నీళ్ళ బాటలు తీసుకెళ్ళి ఆయన గొంతులో పోసారు. ఇంతలో పోలీసులు వచ్చి ఇతన్ని అరెస్ట్ చేశారు. చూసారా? ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎంత మొత్తుకున్నా, ఎంత వాదించినా శిక్ష పడింది. ఇతనికి ఉరి శిక్ష పడింది. చూసారా? ఉరి శిక్ష పడితే శరసాలలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో తెలుసా? నమ్మకంగా చేస్తున్నాడు. ఆమె విశ్వాసముతో ఉరి శిక్ష పడి ఇక రేపు ఉరి తీస్తారనగా ఉరి తీసే ప్రతి వ్యక్తికి చివరి కోరిక అడుగుతా, అయ్యా నీ చివరి కోరిక. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభు రేపు ఉరి అంటున్నారు, నీ చిత్తమైతే ఉరి తీసే, నీ చిత్తం కాకపోతే అద్భుత కార్యము. ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉదయాన్ని అడిగారు, ఏమని? నీ చివరి కోరిక. అయ్యా నేను పుచ్చకాయ తినాలని ఉంది. చెప్పండి, ఏంటిది? పుచ్చకాయ తినాలి.
అది పుచ్చకాయలు ఉండే కాలము. సీజన్ ఉంటుందిగా కాయలకు, ఉంటుందా ఉండదా? మామిడికాయలు ఇప్పుడు మొదలైతాయి కదా, జూన్ జూలైకి వాటి సంగతి అయిపోతుంది. ఇప్పుడు డిసెంబర్లో పోయినా మామిడికాయ అంటే రానే. పుచ్చకాయ తినాలని ఉందయ్యా. చట్టంలో ఏముందో తెలుసా? చివరి కోరిక తప్పనిసరిగా తీర్చాలి. దేశమంతా ఇట్లయితే పుచ్చకాయ. ఇక ఉరి శిక్ష వాయిదా పడింది. ఉరి శిక్ష ఏం చేయాలి? పుచ్చకాయ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్ని చోట్ల ఎతికారంట, పుచ్చకాయ దొరకదు. ఏం చేయాలి? వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. ఇద్దరు రక్షణగా ఉంటే ఆ ఇద్దరిలో ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన వచ్చి, అరే ఈ అధ్యక్షుని మనము 2-3 రోజుల్లో సమయం చూసుకొని చంపేద్దాం అనుకున్నా. ఇద్దరు బాడీ గార్డులు ఆలోచించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తెలుసా, ఈ సంగతి ఈ జైల్లో ఉరి శిక్ష వాయిదా పడినే ప్రార్థనాపరుడైన ఎవరుడు ఉన్నాడే అతనికి తెలిసి, దేవుడే అతనికి తెలియజేసి, ఉదయాన్నే ఒక పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని, అయ్యా నిన్ను చంపడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు బాడీ గార్డులు ప్రయత్నం చేస్తున్నారు, 2-3 రోజుల్లో చంపాలనుకుంటున్నారు. దేవుడు నాకు ఈ విషయం తెలియజేశాడయ్యా అని ఒక లెటర్ రాసి అధ్యక్షుడికి పంపించాడు. అధ్యక్షుడు తీసి అదన చెప్పండి అల్లాడిపోతున్నా ఏం చేశాడు? ఇదేంటి చెరసాల్లో ఎలా చెప్పాడే, ఇది నిజమా కాదా అని ఇంకో 2 అధికారులు వేసి విచారణ చేశాడు. అది నిజమని తేలింది. అలాగానే వాడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకురండి బాబు తీసుకొచ్చి, ఈ రోజు నుండి నువ్వే నా దగ్గర బాడీ గార్డు. చెప్పకూడదు, ఉరి శిక్ష లేదు. ముందు పుచ్చకాయ ద్వారా దేవుడు కాపాడాడు. పుచ్చకాయ తినాలంటే ఆ టైంలో పుచ్చకాయ దొరక చూసారు. అందుకనే అమ్మా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు ఉన్నాడు? ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా నిన్ను లేపగలిగిన వాడు నీ దేవుడు. ఆమేన్. అది చివరి దినమైన చివరి క్షణమైనా సరే ఆయన మనల్ని రక్షించగలిగిన. మరి ఆ ఒక్కరోజు తెల్లారితే తీసేది ఒక ఆలోచన కూడా. ఆ బాడీ గార్డులు చంపాలనుకున్న సంగతి ఇతనికి దేవుడు తెలియచేయడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రభు పిల్లలమైన మనం జ్ఞానము లేకుండానే బ్రతుకుదాము. ఆమేన్. పాపము లేకుండానే బ్రతుకుదాము. ఆమేన్. ప్రభు బిడ్డలుగానే జీవిద్దాం. కొన్నిసార్లు అకారణంగా నిందలు వచ్చిన, శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన వాటిని జయించి ప్రభు కొరకు నిలబడతాం. దాని కొరకు మనం చేయాల్సింది ఏంటి చెప్పండి అమ్మా? బాగా బాగా ముమ్మారు చేయమని చెప్తున్నా. ఎన్నిసార్లు? 3 మార్లు ప్రార్థన చేసుకో. నీకంటే గొప్పవాడు ఎవడు ఉండనే. అలా ముమ్మారు చేసుకునే క్రమం ఏ వ్యక్తికి ఉంటుందో, ఏ కుటుంబానికి ఉంటుందో, ఆ కుటుంబం నిండారుగా దీవించబడుతుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు వింటున్న సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడాడు.